సంఘము కానుకలను ఏమండి సంఘము బోధకుడిని ఎలా పోషించాలి అనేది నాకు ఇవ్వబడిన అంశము. ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడబోయే అంశంలో వాస్తవానికి సంఘాలు సేవకునికి ఎలాంటి విధానంలో ఎలా కానుకలు ఇవ్వాలి అంటే వారు ఎలా పోషించబడాలి అనేది మనము ఈ దినము నేర్చుకోబోతున్నాం. అయితే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చెప్పబడింది. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి చదివినట్లుగా అయితే ఇక్కడ ఆ వచనంలో ఉన్న ఆంతర్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే 12వ అధ్యాయంలో 19వ వచనం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు నీ దేశంలో ఉన్న నీ దినములన్నిటను లేవీలను విడవకూడదు సుమి. ఇది ఆనాడు ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఆజ్ఞగా ఉందండి. లేవీయులనంటే వారు దేవుని సేవ చేయుటకు కేటాయించబడిన వారు. తరువాత లేవీ కుటుంబం నుంచే యాజకులు వచ్చారు. లేవీ కుటుంబం నుంచే పరిచర్య చేసేవారు లేదా దేవుని సన్నిధిలో అంటే టెంపుల్ లిటర్జీ అన్నాడు. టెంపుల్ లిటర్జీ అంటే దైవ కైంకర్యాలు కొనసాగించడంలో ఒక 3 గోత్రాలు అంటే లేవీలోనే 3 వంశాలు చక్కగా పరిచర్యకు కేటాయించబడాయి. గెర్షోనీయులు, కహాతీయులు, మొరారీయులు. వీరంతా కూడాను ఈ టెంపుల్ లిటర్జీలోను అట్లాగే వాటన్నిటినీ కొనసాగించడంలోనూ వారు. యాజకత్వం అనేది అహరోను కుటుంబీకులకే ఇవ్వబడింది. తరువాత కార్యక్రమాలన్నీ కూడాను గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు చేశారు. అయితే ఇవి జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే తప్ప నా సబ్జెక్ట్ అయితే ఇది కాదు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే తర్వాత దాని విషయాల్లో మనం ముందుకెళ్ళచ్చు. లేవీలను నువ్వు విడవకూడదనేసి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేశారు. అట్లాగే ఈనాడు కూడా క్రైస్తవ సమాజంలో దేవుని బిడ్డలైన వారిని లేదా సేవకులైన వారిని దేవుని వాక్యం చేత సంఘాలని నడిపిస్తున్న వారిని దేవుడు సంఘము ద్వారా పోషించబడాలి అనేది కూడా తెలియజేసినట్లు క్రొత్త నిబంధనలు మనకి చెప్పబడాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చూసినట్లుగా అయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పబడేదంటే చదువుదాం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలోనూ భాగమివ్వలను అని చెప్పబడాలి. అంటే ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాక్యోపదేశం పొందువాడు అంటే వాక్యాన్ని విని దేవుని యొక్క ఆలోచనలను నేర్చుకొని దేవుళ్ళు ఎదుగుతున్న దేవుని బిడ్డలైన వారు వాక్యోపదేశం చేసిన వారిని అన్ని విషయాల్లోనూ షేర్ చేసుకోవాలి, పార్టేకర్స్గా చేయాలి. ఆ ఫుట్ నోటీస్లో ఏమంటారంటే దైవజనుడు కూడా అన్ని విషయాల్లో వారికి భాగస్వామ్యాలు అంటే సంఘాలని అన్ని విషయాల్లో వారిని నేర్పించాలని అక్కడ చెప్తున్నాడు. ఈ వచనంలో ఉపదేశం పొందేవాడు ఉపదేశించే వారికి అన్ని విషయాల్లో కూడా వారిని పోషించాలని చెప్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఆ యొక్క అంశాన్ని మనం బాగా పరిశీలన చేస్తే దైవజనులుగా ఉన్నవారు సంఘాల ద్వారా అన్ని విషయాల్లో కూడా క్షేమకరమైన దీవెనలతో కొనసాగించబడడానికి ఇది చక్కని ఉపదేశంగా చెప్పబడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 9 నుంచి 14 వచనాలు మనం చూసినట్లుగా అయితే ఇక్కడ చాలా మంచి ప్రోత్సాహకరమైన విషయాలు అనగా ఎలా పోషించబడాలి అనే విషయాలకి ఇది మనకి మంచి కళ్ళకద్దినట్లుగా పౌలు గారు సంఘాలకు తెలియజేస్తున్నాడు. కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా. ఈ మాట రాయబడను. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందేదనను ఆశతో త్రొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన యెడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగు చేయకుండాటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయము వలన జీవం చేయుచున్నారని
బలిపీఠం మీద కనిపెట్టుకునే వారు బలిపీఠం మీద అర్పింపబడిన పాలువారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రకటించేవారు సువార్త వల్ల జీవం పొందని ప్రభువు నియమించి ఉన్నాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞగా క్రొత్త నిబంధనలో దీన్ని మనము చూడొచ్చు. అంటే ఆలయ కార్యక్రమాలు సువార్త ప్రచురించేవారు సువార్త వల్ల జీవించాలి. ఇది ప్రభువు నియమించిన నియమం. అంటే సువార్త చేస్తున్నవారు ఆయన మనము ఆ సువార్త ద్వారా సంఘాలు క్షేమాభివృద్ధి పొందితే సంఘములు దేవుని కొరకు లేదా దేవునికి అర్పణలు అర్పించే విషయంలో ఏవైతే గ్యాదరింగ్ అవుతాయో ఆ అర్పణలు దైవజనులు పోషించబడడానికి కూడా కేటాయించబడాలి అనేది ఇక్కడ చెప్పబడుతుంది. అయితే దైవజనులు ఎలా పోషించబడాలి అనేటప్పటికీ అవన్నీ చాలా వివరణాత్మకమైన విషయాలు నేను కొద్ది నిమిషాలు మాట్లాడతాను. అయితే ఈ తిమోతికి రాసిన పత్రికలో కూడా పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడంటే 5వ అధ్యాయం 17-18 వచనాల్లో బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని, ఇక్కడ పెద్దల గురించి చెప్తున్నాడు. సువార్త పనిలో ప్రయాసపడే వారిని కూడా రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. సేవ చేసేవారికి సంఘము ఎలాంటి విధానంలో రిసీవ్ చేసుకోవాలి, వారిని ఏ విధంగా మనము కేర్ తీసుకోవాలనేది చూస్తే వారిని సన్మానమునకు రెట్టింపు పాత్రులుగా మనము ఎంచవాలి. అందుకే నూర్చెడి ఎద్దు మూతికి చిక్కముకు వేయవద్దని మరొకసారి దీన్ని ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. కనుక మత్తయి సువార్తలో సహోదరులు చెప్పారు 10:10లో పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే లేఖనాలు క్రొత్త నిబంధనలు ఏవైతే తెలియజేస్తున్నాయో క్రొత్త నిబంధనలో ఏవైతే మనకు ఆదేశించబడ్డాయో వాటన్నిటిని కూడా మనం పరిశీలన చేస్తే ఈ లేఖనాలన్నీ వారంతా కూడాను దేవుని కొరకు పరిచర్య చేసేవారు దేవుని సన్నిధిలోనే పోషించబడేటట్లుగా పౌలు తన పత్రికల ద్వారా చక్కగా తెలియజేస్తున్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 27వ వచనం అంటున్నాడు, అవును వారు ఇష్టపడి దాన్ని చేసిరి, వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయం చేయ బద్దులై ఉన్నారు అనేది పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఒక విషయం పాత నిబంధనలో నాకు జ్ఞాపకం వస్తుంది. పాత నిబంధనలో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో హిజ్కియా కాలం హిజ్కియా కాలంలో యాజక ధర్మం అంతా అడుగండిపోయింది. యాజకులందరూ కూడాను పని చేయడము మానేశారు. ఎందుకు పని చేయడం మానేశారంటే ఆయనకు ముందు వచ్చిన రాజులందరూ కూడా ఇంచుమించుగా దేవాలయ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంచుమించు పక్కన పెట్టేశారు. దేవునికి యాజక ధర్మాలన్నీ చక్కగా జరిగించాలని దావీదు కాలంలో మాత్రమే ఇనాగ్రేట్ చేయబడింది. అంతకుముందు సౌలు కూడా ఏం చేయలేదు, లేదా సమూయేలు కాలం కూడా ఇవేం జరగలేదు, లేదా న్యాయాధిపతుల కాలంలో కూడా ఏమీ జరగలేదు. దేవుని యొక్క కార్యక్రమాలు ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్గనైజ్డ్గా జరగాలనేది కేవలము దావీదు కాలం నుంచే మొదలైంది. మీరు లేఖనాలు పరిశీలన చేస్తే అర్థమవుతుంది. దావీదు ఈ విషయంలో ఇంత ఆసక్తిగా చేయడానికి కారణం ఏంటంటే స్వతహాగా ఈయన సంగీత ప్రియుడు. ఆయన సితార వాయిస్తే చమత్కారంగా వాయిస్తాడని చెప్పింది. ఆయన అన్ని రకాల టాలెంటెడ్ పర్సన్ యుద్ధం చేయగలడు, మంచి గిటార్ ప్లే చేయగలడు, యుద్ధ నైపుణ్యమే కాదు ప్రజలను పరిపాలించడం కూడా మంచి నైపుణ్యం. అలాంటి వ్యక్తి దేవుని కార్యక్రమాల కొరకు ఆయన నడుం బిగించాడు. ఆయన ఈ దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయం మనం చూసినట్లయితే విధి దేవునికి స్తుతి విధానాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ స్తుతి విధానం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అదే విధానము ఇంచుమించు ఆ స్తుతి విధానము ఏర్పాటు చేస్తూ సొలొమోనుకు దేవాలయం కట్టడానికి ఆయన ఎంత ప్రాపర్టీస్ని ఆయన ఎక్వైర్ చేశాడో చూస్తాం. అవన్నీ ఆ చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. ఎక్వైర్ చేసిన తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలాగుందంటే దేవాలయం కొరకు ఇంచుమించు కొన్ని వేల మంది సెక్యూరిటీని ఏర్పాటు చేశాడు. గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు వీరందరిలోంచి వారి వంశీకుల నుంచి వచ్చిన వారందరూ కూడా గొప్ప సైన్యంగా దానికి సెక్యూరిటీ. ఏంటి దానికి దేవాలయంకి సెక్యూరిటీ ఏంటి? ఎక్కడైనా ప్రపంచంలో మీరు చూసారా అంటే అది కేవలం యూదుల కాలంలో దావీదు కాలంలోనే జరిగింది. ఎందుకు జరిగిందంటే దావీదు కనాను భూభాగంలో ఉన్న వారిని అందరినీ శత్రులందరినీ మట్టుపెట్టి వారి దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్నింటినీ భలేగా ఎక్వైర్ చేశాడు. అదంతాను ఆయనకి ఎంతటి సంపద అంటే ఆ ముందు కాలాల్లో కానీ ఇంకెవరు కూడా అంత గొప్ప సంపదను ఇచ్చేలేదు. అదంతాను ఆయన దాంట్లో శ్రేష్టమైన భాగాలన్నీ దేవునికి ఇచ్చాడు.
అంటే దేవునికి పెద్ద పెద్ద దాన్ని ఏంటంటే బొక్కసాలు గిడ్డంగులు అన్నారు కదా, వాటన్నిటిని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రాపర్టీస్ అన్నింటినీ అందులో పెట్టించాడు. సో వాటికి సెక్యూరిటీ కావాలి కాబట్టి అసలు దావీదు కుటుంబీకులకు సెక్యూరిటీ ఇవ్వడానికి ఇంచుమించు 24,000 మంది పెర్ మంత్ ఉన్నట్లుగా ఆ యొక్క దినవృత్తాంతాల గ్రంథంలో చెప్పబడాలి. అంత గొప్ప సైన్యము, ఆయనకు సెక్యూరిటీ ఉంది. ఆయన సెక్యూరిటీ, ఆయన ప్రాపర్టీ సెక్యూరిటీ, సేమ్ టైము దేవాలయం కూడా సెక్యూరిటీ ఉంది. వీళ్ళందరికీ పోషించబడడానికి కొన్ని వేల మంది ఆయనకు సోల్జర్స్గా సెక్యూరిటీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ పోషించబడాలంటే వారికి ఎంతకంత ఏమండి జీతాలు ఇవ్వాలో ఎవరిని చూస్తుంటే నిజంగా అది ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడు యాజకులు కూడా చాలా సమృద్ధిగా దేవుని యొక్క పరిచర్యలు వాడబడ్డారు. దేవుని కైంకర్యాలని సజావుగా జరిగాయి. అది ఎంతవరకు జరిగిందంటే యోహాను లూకా సువార్త 1వ అధ్యాయం మీరు చూస్తే జకర్యా తన వంశ క్రమము చొప్పున, అంటే తనకి ఏర్పాటు చేయబడిన క్రమము చొప్పున తన పని, తన పరిచర్యకు యాజక ధర్మం చేయడానికి ఆయన దేవాలయానికి వెళ్ళాను అని అంటాడు. అంటే ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి మొదలైందంటే దావీదు కాలం నుంచి మొదలైంది. దావీదు కాలం నుంచి బబులోనుకు చెరకెళ్ళే వరకు 14 తరాలు, చెరకెళ్ళిన తర్వాత క్రీస్తు వరకు 14 తరాలు, అంటే 24, అంటే 14, 28 తరాల వరకు ఆయన చేసిన గొప్ప టెంపుల్ లిటర్జీ అనేది కొనసాగించబడింది. ఆ కొనసాగించబడిన ఆ కార్యక్రమాల్లో కొనసాగుతూ దేవునికి పరిచయం చేస్తూ దేవుని ఆశీర్వాదాలకు పాత్రులైనట్లుగా చేశాడు. కాబట్టి ఆయన దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడని కితాబు ఇవ్వబడింది. నిజంగా గొప్ప కానీ అంత గొప్ప పనిని జరిగించాడు కనుక యాజకులకి అది చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. అయితే మధ్యలో కొంత బ్రేక్ వచ్చిందండి. ఎక్కడ బ్రేక్ వచ్చిందంటే ఆశా, యెహోషాపాతు వీరందరూ చేసిన తర్వాత యెహోరాము కాలంలో మళ్ళీ అది బ్యాడ్ అయింది. యెహోరాము, ఆహాజు, వీళ్ళందరూ, అజర్యా, వీళ్ళందరూ కూడా మళ్ళీ కొంత విగ్రహారాధన చేయటం, లేకపోతే రెహబాము కాలంలో యెరోబాము ఇంట్రడ్యూస్ అయిన తర్వాత 10 గోత్రాలు విడిపోవడం, వాళ్ళు కూడా ఏమండి బయలుదేవతలను ఆరాధించడం, ఇవన్నీ చేయడం వల్ల దేవుణ్ణి ఆరాధించే విధానము అంటే బ్రేక్ అయింది. సహోదరులు ఒక వచనం చదివించారు. ఏమండి దినవృత్తాంతాల గ్రంథంలో ఆయన చదివించిన వచనానికి దానికి ముందు వెనక చూస్తే రెహబాము, యెరోబాము యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. అబియా కాలంలో యుద్ధం కొనసాగించబడింది. ఆయన 4 లక్షల సైన్యం తీసుకొస్తే ఈయన 10 లక్షల సైన్యం తీసుకొచ్చాడు. అక్కడ దేవునికి ప్రార్థన చేయబట్టి 5 లక్షల సైన్యము దేవుడు హతం చేసినట్టుగా ఇశ్రాయేలుకి చెప్పబడింది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇంత భయంకరంగా వారు బయలుదేవతలను ఆరాధించడం వల్ల దేవుని యొక్క ఆరాధన కార్యక్రమాలు బ్రేక్ అయ్యాయి. అలా బ్రేక్ అయినప్పుడు మళ్ళీ హిజ్కియా దాన్ని రిస్టోర్ చేశాడు. ఇసుకే కాదు, అసలు దినవృత్తాంత గ్రంథాలు చూస్తే ఇశ్రాయేల్ యోధా రాజులు రెస్టరేషన్ బాగానే చేస్తున్నారు, కానీ ప్రజలు ఎక్కువగా విగ్రహారాధనకు వెళ్ళిపోవటం వల్ల మధ్యలో బ్రేక్ అయింది. తర్వాత యోషియా చాలా రిస్టోరేషన్ చేశాడు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే వారి కాలాల్లో బ్రేక్ అయిన తర్వాత కాలాల్లో దేవుని యొక్క యాజకత్వము ఇలా జరగాలని ఎజ్రా శాస్త్రి నెహెమ్యా కాలంలో వాటిని మళ్ళీ కొనసాగించి అది యేసుక్రీస్తు కాలం వరకు కొనసాగింది. అయితే దీంట్లో యాజకులు పోషించబడడానికి ఆనాడు దైవజనులుగా వారు పోషించబడడానికి దేవుని మందిరానికి అర్పణలు తేపడ్డాయి. అవన్నీ కొనసాగించబడుతున్నాయి కనుక యేసుక్రీస్తు కాలంలో కూడా ఒక విధవరాలు వేసేదాన్ని ఆయన అప్రిషియేట్ చేస్తూ ఈమె తన జీవనం అంతటినీ వేసిందని చెప్పాడు. అవేంటంటే యాజకులు పోషించబడడానికి అవి కావాలి. అందుకే పౌలు తన పత్రికల్లో సంఘాలని తెలియజేస్తూ సంఘాలకి ఏం తెలియజేస్తున్నాడంటే వారు అంటే ఈయన ఒక సంఘంలో పనిచేస్తూ నేను వేరొక సంఘం ద్వారా పోషించబడుతున్నానని చెప్పాడు. ఎందుకు అలా చెప్తున్నాడనంటే చాలా సంఘాలు దైవజనులకు పోషించబడడానికి తగిన స్తోమతను కలిగి ఉండలేకపోతున్నారు. ఎందుకు కలిగి ఉండలేకపోతున్నారు? అసలు ఏంటి కారణం? నిజంగా వాళ్ళకి లేమే, వారు దేవునిలో ఏ ఆశీర్వాదాలు పొందకుండా ఉంటున్నారా? అలా ఉంటే వారు నిజంగా దైవభక్తి కలిగి ఎదుగుతున్నారా, లేకపోతే దేవుని చిత్తానుసారంగా ఉంటున్నారా అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. సంఘాలు దైవజన్ని ఎందుకు పోషించుకోలేకపోతున్నారు, వారిని ఎలా పోషించాలనేటప్పటికీ సంఘం గురించి కొన్ని విషయాలు నేను ముగిస్తాను. సంఘము తమ బోధకులను ప్రార్థనాపూర్ణులుగాను ఆచరణాత్మక ప్రోత్సాహమును పరస్పర గౌరవము ప్రోత్సాహంతో నిర్మించబడిన ఆరోగ్యకరమైన సంఘాలు ఈనాడు దేవునికి అవసరం. ఎందుకంటే ఆరోగ్యకరమైన సత్సంబంధాలు పెంపొందించుకోవడం ద్వారా పోషించబడాలి. అందులో ఆర్థిక సహాయం అందించుట, దైవజనుల కుటుంబాలకు చేసిన త్యాగాలను గుర్తించుట, బోధకుడు ఆధ్యాత్మికంగాను దైవ జ్ఞానంతోనూ ఎదగడానికి అవకాశాన్ని సంఘాలు కల్పించాలి.
అవి చేస్తూ సంఘాలు క్షేమాభివృద్ధి పొందాలి. ఎందుకంటే ఈనాడు సంఘాల్లో దైవజనులు పోషించబడ్డము చాలా, అంటే ఎస్పెషల్లీ క్రీస్తు సంఘాల్లో. మిగతా సంఘాల్లో కోట్ల రూపాయల బ్యాలెన్స్లు ఉంటున్నాయి అనేది కొన్ని ఆడిట్స్ చెప్తున్నాయి. అవి మనకు అనవసరం. ఈనాడు క్రీస్తు సంఘాల్లో సేవకులు జీవించడమే దుర్భరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే, వారు సంఘానికి నేర్పించడంలో ఫెయిల్యూర్ అవుతున్నారా, లేకపోతే నేర్పించినా వీరు అలా చేయలేకపోతున్నారా అనేది ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. కారణం ఏంటంటే, ఆధ్యాత్మిక పోషణ అనేది, అంటే ఇప్పుడు సహోదరులు టాపిక్ ఏంటంటే కానుకలు ఎలా ఇవ్వాలనేది వారు మాకు ఇచ్చిన టాపిక్. ఎలా ఇవ్వాలనంటే, ఎలా ఇవ్వటం అనేది ఎందుకు ఇచ్చారు అనే దాని మీద సహోదరులు చెప్పారు. ఎలా ఇవ్వాలనంటే, దేవుని పని చేయడానికి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ప్రార్థన జీవితము, మనము సంఘానికి ప్రార్థన చేస్తున్నాం, మరి మన కొరకు సంఘాలు ప్రార్థించేవిగా ఉన్నాయా? మన కోసము ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సేవకునికి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసము సేవకుని కుటుంబము చక్కగా క్షేమాభివృద్ధి కలిగి ఉండే కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? సంఘాలు వాళ్ళని ఎలా పోషించాలంటే, ముందు వారి ఆర్థిక క్షేమాభివృద్ధి కొరకు వీళ్ళు ప్రార్థించే తత్వం వీళ్ళకి ఉందా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇంకా రెండోదిగా మనం చూస్తే ప్రోత్సాహం. ఏమిటి ప్రోత్సాహం అంటే, సంఘాల్లో సేవకులు ప్రసంగం చేస్తుంటారు. ఆ ప్రసంగం చేసేటప్పుడు ఈవేళ మా పాస్టర్ గారు బాగా బోధించలేదని ఈయన పక్కన ఇక్కడెక్కడో చెప్పడం కాదు, మా దైవజనుడు మాకు చక్కని విషయాలు చెప్పలేదని వాళ్ళతో వీళ్ళతో కామెంట్ చేసుకోవడం కాదు. అయ్యా ఈరోజు ఎందుకు ఇలా చెప్పారని అడగగలగడం, లేకపోతే ఈరోజు మీరు చెప్పిన విషయాలు మాకు భలే ప్రోత్సాహకరంగా ఉన్నాయి అని అప్రిషియేట్ చేయడం. సంఘాల్లోంచి ఏమైనా మనము రెస్పాండ్గా ఉన్నామా, పొందుతున్నామా అనేది ఈరోజు మనం చూడాలి. చాలాసార్లు చక్కగా చెప్పాడంటే సంకలు కుదుకుంటున్నారు, చక్కగా చెప్పలేకపోతే పక్కన గెలుతున్నారు. ఇలాంటి అభిప్రాయాలు కాకుండా నీవు నీ దైవజనుడితో ఎందుకు రైట్ కమ్యూనికేషన్ కలిగి ఉండట్లేదు? అయ్యా ఈరోజు మీరు చెప్పిన వాక్యము నన్ను భలే ఇన్స్పైర్ చేసింది, రియల్లీ అప్రిషియేట్ యూ అని చెప్పేసి సంఘాలు ఏమైనా అప్రిషియేట్ చేయగలుగుతున్నాయా? అది ఈనాడు మనం చూసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క పరిచయం చేస్తున్న కుటుంబాలు త్యాగాలు కలిగి దేవుని సన్నిధిలో వారి జీవితాలను కేటాయిస్తూ వారి అంకిత భావంతో పనిచేయడానికి సమర్పించుకున్నారు కనుక వారి కొరకు ఈనాడు సంఘాలు ఎటువంటి ప్రోత్సాహం ఇస్తున్నాయి? అధ్యయనం అని అంటే సర్వసాధారణంగా సేవకుడికి ఒక లైబ్రరీ ఉండాలండి. ఏంటి లైబ్రరీ అంటే, బైబిల్ ఉండాలి, బైబిల్ లిటరేచర్ ఉండాలి, బైబిల్ లిటరేచర్ కావాల్సిన సరంజామం ఉండాలి. ఇవన్నీ సంఘము కేటాయించాలి. కానుకలు ఇచ్చేసి ఈ కానుకలు పట్టుకుని నేను పట్టుకోవడం అవన్నీ కాదు. సంఘ క్షేమాభివృద్ధిలో సేవకులకి ఏవేవైతే ఉండాలో అవి ఉండగలిగేటట్లుగా సంఘం చూడాలి. సేవకుడికి లైబ్రరీ ఉందా? లైబ్రరీలో కామెంటరీస్ ఉన్నాయా? విలువైన పుస్తకాలు ఉన్నాయా? ఆ పుస్తకాల్లో మనం ఎందుకు ప్రజెంట్ చేయకూడదు అనే ఆలోచన ఇవ్వడం సంఘాల్లో రావాలి. వస్తున్నాయా? జవాబుదారీతనం కావాలి. జవాబుదారీతనం అంటే, మేము మా కొరకు, మీరు మా కొరకు అద్భుతమైన విషయాలను తెలియజేస్తూ ఆత్మ సంబంధమైన జీవితంలో అభివృద్ధి చెందడానికి, సంపూర్ణ పురుషులుగా ఎదగడానికి మీరు మాకు చక్కని పాఠాలను అందిస్తున్నారు. అందువలన మేము మీ పట్ల ఏం చేయగలుగుతున్నామో ఆ జవాబుదారీతనం ఈనాడు సంఘాల్లో ఉందా? అయ్యా సేవకులుగా మనము వాటిని నేర్పించలేమో అని నాకు నేనుగా ప్రశ్నించుకుంటూ వారు ఎలా పోషించబడాలనే దాంట్లో ఈ విషయాలు కూడా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆచరణాత్మక మద్దతు. ఏంటి ఆచరణాత్మక మద్దతు అంటే, ఈరోజు ఆర్థిక సహాయము దైవజనులకు చాలామంది ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే, క్రీస్తు సంఘాలు కూడా కొన్నిసార్లు మిషనరీ వర్కుల మీద, లేకపోతే నేను ఎవరిని కించపరచట్లేదు కానీ ఫారినర్స్ మీద, వాళ్ళ మీద ఆధారపడడం అనేది అది నిజంగా సరైన నిర్ణయాలు కావు. ఎందుకు కావు అని అంటే, సంఘము నీ యొక్క ఆధ్వర్యంలో ఆత్మీయ ఎదుగుదల కొనసాగించబడుతుంది. మరి ఆ ఎదుగుతున్న సంఘము నిన్ను ఎదిగేటట్టుగా ఎందుకు ప్రోత్సహించకూడదు? ఎందుకు వారు ఆ విషయాల్లో? నా దగ్గరే చాలామంది, అంటే నాకు పరిచయమైన వాళ్ళే కాదు, కొన్నిసార్లు మా స్థానిక సంఘాల్లో కూడాను 50,000, 1,00,000, 2 లక్షల జీతాలు కలిగిన వారు ఉన్నారు. కానీ వాళ్ళు 1,000 రూపాయలు
1500 ఇస్తుంటారు కానుక. అలాగే ఇచ్చారా అని ఎందుకమ్మా అలాగే ఇస్తున్నారని ఎవరి దగ్గర అనడానికి కూడా నాకు ధైర్యం చాలట్లే. కారణం ఏంటంటే వాళ్ళు మెంటల్గా సఫర్ అవుతారేమో, లేకపోతే ఇబ్బంది పడతారేమో అని. నేను ఒక సహోదరికి హెచ్చరించాను, క్రీస్తు సంఘ పాటలు పాడమ్మా, ఇలాంటి పాటలు పాడుతున్నావంటే ఆవిడ రావడం మానేసింది, ఇంకో దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమంటే ప్రాబ్లం వచ్చేస్తుంది. అందువల్ల ఈరోజు దైవజనులు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఏమండి, కానీ నీవు ఎదుగుతున్నావు, ఎదుగుతున్న కొలది నువ్వు దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నీవు నీ దైవజనుడు ఆర్థిక భారం కలిగి ఉన్నాడని గమనించగలుగుతున్నావా? ఆ విషయాల్లో నువ్వెంతవరకు సక్సీడ్ అయ్యావు? ఈ విషయాలు ఏమండి సంఘాలకు మనం నేర్పించాలి. ఇక్కడ సంఘం ఉందో లేదో నాకు తెలియదు, అంటే వచ్చిన సభ్యులందరూ సంఘస్థులో కాదు తెలియదు, కానీ కొంతమంది వస్తారనేసి సహోదరులు చెప్పారు. అందరూ ఉంటారేమో అని కూడా అనుకున్నాను. ఉండకపోయినా ఇక్కడ సేవకులుగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి చాలా అవసరమైనవి. ఏంటంటే దైవజనుడు ఆర్థిక వనరులు కలిగి ఉండటానికి సంఘాలు ఎంతవరకు బాధ్యత వహిస్తున్నాయి? ఏమండి, ఎద్దుమూతికి చిక్కం పెట్టొద్దని అంటున్నాడు కదా. సేవకుడు సమృద్ధిగా భుజించాలి. అందుకే ఇందాక నేను చెప్పానండి, ఏదంటే చూడండి, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది అని అన్నాడు. ఆ ఒక్క 10వ వచనంలో అంటే హిజ్కియా ఒక రిఫార్మేషన్ కార్యక్రమం మొదలెట్టిన తర్వాత అది జరిగింది. మరి అంతకుముందు యాజకుల పరిస్థితి ఏంటంటే మీరు గమనించండి, యెరోబోము రాజు అయ్యాక అక్కడ యాజకులకి ఆదరణ కరువైంది. ఆదరణ కరువైతే వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారండి? మళ్ళీ యెరూషలేము వచ్చారు. దాని నుంచి బెయేర్షెబా వరకు 10 గోత్రాల ప్రజలు ఇశ్రాయేలీలు, వారిలో ఆదరణ కరువైంది. యెరోబోము ఏం చేశాడంట? దెయ్యాలకు, బయలుదేవతలకు, వీటికి పూజించడానికి మహానుభావుడు కానివి దెయ్యాలు దేవుళ్ళు కాని వాటికి పూజిస్తున్నాడు అనేది ఒక ఎత్తు అయితే, వాటి కొరకు ఆయన లేవీల్ని అపాయింట్ చేసుకోలేదట. ఎవరిని అపాయింట్ చేసుకున్నాడు? సామాన్యుల్ని అపాయింట్ చేసుకున్నాడు. మరి వాళ్ళు పూజ చేయగలడా, ప్రార్థన చేయగలడా, దేవునికి యాజకత్వం చేయగలడా? ఏమి తెలుసు? ఈ ప్యాటర్న్ అంతా తెలియదని చెప్పేసి మనల్ని ఆదరించట్లేదని లేవీలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంట? యెరూషలేము వెళ్ళిపోయారు. యెరూషలేములో రెహబాం దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఎక్కడే ఉండాలనుకున్నాం, మాకు అక్కడ ఆదరణ లేదని వాళ్ళ ఆస్తులు పాస్తులు అన్నీ విడిచిపెట్టి వచ్చేసారట. అంత దయనీయమైన పరిస్థితి ఆనాడు అక్కడ జరిగింది. అలా జరిగిన తర్వాత కొద్ది కాలానికి హిజ్కియా వచ్చాక యాజకులు భోజనం చేయడం మొదలుపెట్టారంటే, అంటే దానికి ముందు వ్యవహారాలు ఎలాగున్నాయి, ఫెయిల్ అయ్యాయనే కదా అర్థం. చాలా దయనీయమైన పరిస్థితి యాజకులకి. మరి ఈనాడు క్రీస్తు సంఘ సేవకుల పరిస్థితి ఎలాగుందంటే, చాలాసార్లు 5,000 నోట్లకి వెళ్తున్నాయా లేవంటే అందరికీ వెళ్ళట్లేదు అనేది నేను చూస్తున్నాను. నాకు తెలిసి విజయనగరము, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చాలామంది సువార్థకులతో పరిచయాలు ఉన్నాయి. ఈ రోజుకి సువార్థకులు సంఘ కార్యక్రమాలు చేయడం ఒక అయితే దొరల కోసం వెంపర్లాడు. అంటే నేను కించపరచట్లేదండి, చాలాకే వాళ్ళకి సరిపోతే వాళ్ళ వెనక వీళ్ళ వెనక తిరగవలసిన అవసరం ఉండదు. అది నాడు సంఘాలు దేవునికి ముమ్మరంగా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా ఎందుకు అర్పణలు అర్పించలేకపోతున్నారంటే ఆ టాపిక్ వేరే, దాన్ని వేరే దీంట్లో మనము చూడవచ్చు. అయితే ఈరోజు వారు ఎలా పోషించబడాలంటే ఈ అంశాలన్నీ కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. అలాగే వనరులు అంటే కేవలము డబ్బులే దైవజనునికి కాదండి. వారికి ఏం అవసరం అని అంటే ఉపయోగకరమైన పుస్తకాలు కొనాలా, లేదంటే ఏమండి ట్రేలు ఉంటాయి, లేకపోతే ద్రాక్షరసం సంబంధించినవి ఉంటాయి, లేకపోతే ద్రాక్షలు కొనాలి, లేకపోతే ఏవేవి ఉంటాయి. ఈ ఆరాధన కైంకారకు కావాల్సినవన్నిటిని కూడాను వారు సంపాదించుకోవాలి. వాటన్నిటికీ కావాల్సినవన్నీ వారు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే లైబ్రరీ ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ దైవజనునికి ఉంటే కదా వారు సమృద్ధికరంగా దేవుని పరిచర్యలోను పనిలో ముందుకు సాగుతారు. ఇవి ఈనాడు సంఘము వారి యొక్క క్షేమాభివృద్ధిలో ఒక భాగంగా పర్యవేక్షణలో పనిగా అవన్నీ చూసుకోవాలి. అలాగే దైవజనులు ఆరోగ్యకరమైన సంబంధాన్ని పెంపొందించుకోవాలి. ఆరోగ్యకరమైన సంబంధం అంటే సహోదరుల్ని కొందరిని అక్కయ్యనో, కొందరిని ఇదేనో అదేనో రకరకాల, లేకపోతే ఆంటీలనో అంకుళ్ళనో ఇలాంటి వరుసలతో మనం ఇది చేసుకోవడం కాదు, కానీ రైట్ రిలేషన్షిప్ ఏమండి చక్కగా పారదర్శకమైన అనుబంధాలు మనం కలిగి ఉండి వారితో ఆత్మీయంగా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎదగడానికి తగినట్లుగా మన యొక్క రిలేషన్ అనేది ఉండాలి. చాలాసార్లు
అక్కయ్య గారు, బావగారు, లేకపోతే ఇంకేవో వరుసలు పెట్టుకొని మనకు దగ్గర బంధువులైనా సరే ఒక దైవజనుడిగా వారిని మనం ఎలా సంబోధించాలంటే బ్రదర్హుడ్ అండ్ సిస్టర్హుడ్. ఈ అనుబంధాలు మనం ఉండాలా, పారదర్శకంగా ఉండాలా. నలుగురు ఉన్నప్పుడు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా, అలాంటి విధానం ఉండకూడదు. హౌస్ విజిటింగ్, దాంట్లో కూడా గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయాలా. ఇవన్నీ మనం కార్యక్రమాలు చేస్తూ వారిని ప్రోత్సాహకరమైన విధానంలో దేవుని యొక్క ఆలోచనలు మనము ఎదిగేటట్టుగా చేయాలి. వాక్యానుసారంగా వారిని బోధించడం అనేది ఎంత ఎత్తో దాన్ని ప్రాక్టికల్గా వాళ్ళు మెయింటైనబుల్గా ఉన్నారా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం కూడా ఈనాడు దైవజనులుగా మన మధ్య ఆ యొక్క ఆవశ్యకత ఉంది. కాబట్టి గౌరవప్రదమైన ఆత్మీయ సంబంధాలు మనము కొనసాగించాలి. కమ్యూనికేషన్, అవసరాలు, శ్రద్ధతో కూడిన అభిమానము సంఘాల్లో కొనసాగించాలి. శ్రద్ధతో కూడిన అభిమానం. చాలాసార్లు కొంతమంది మీద మనకి చిన్న చిన్న ఇవి వస్తాయి, భేదాభిప్రాయాలు. వీళ్ళు రెగ్యులర్గా రారు, లేకపోతే మాట వినరు, లేకపోతే వాక్యం వినరు, లేకపోతే ప్రార్థనకు రారు అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం చిరాగ్గా ఉంటాం, లేకపోతే వారిని మనము దూరం పెడుతుంటాం, లేకపోతే వారి మీద అశ్రద్ధగా ఉంటాం. అది వారిని మానసికంగా కృంగదీస్తుంది. నా పరిస్థితి ఏంటో తెలియట్లేదు, నా యొక్క ఆత్మీయ విధానం ఏంటో తెలియట్లేదు, నన్ను ఈయన ఎందుకు ఇలాగా వెనపడుతున్నారని ఒకవేళ వాళ్ళు సఫర్ అయితే ఆటోమేటిక్గా నిన్ను వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తారు. ఇటువంటివి మనము చేయరాదు. అలాగే చూడండి, ఫెలోషిప్లో లీడర్షిప్, సేవకుడితో ఎల్లప్పుడూ పరిచర్యలో చేయడానికి ముందుండేటట్లుగా వారికి పనులు కేటాయించాలి. లీడర్షిప్ స్కిల్స్ అంటే సంఘాల్లో బాగా పని చేసేవారు ఉంటారు, లేదా పరిచయం చేసేవారు ఉంటారు, లేదా అన్ని విషయాల్లో వారు ఏ విధంగా మనల్ని ఎంకరేజ్కరంగా ఉండడానికి వాళ్ళకి ఉన్న తలాంతులు ఏంటో మనం తెలుసుకొని వాటిని డెవలప్ చేస్తూ వారిని మనము ప్రోత్సహించాలి. ఇవన్నీ చేయగలిగితే దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే వారు కూడాను దైవజన్ని ఎలా పోషించాలనే విషయాలు వారు నేర్చుకోగలుగుతారు. ఒకవేళ వాళ్ళకి తెలియకే ఈ విషయాల్లో వారు కొన్నిసార్లు తెలియక చేయొచ్చు, కొన్నిసార్లు తెలిసినా చేయలేకపోవచ్చు. కాబట్టి వాళ్ళని యాక్టివేట్ చేయాలి. సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్న సంఘాలని ఈరోజు మేల్కొల్పే బాధ్యత దైవజనుల మీదే ఉంది, కాదనగలరా? కాబట్టి ఆ విషయాలన్నీ మనం చూసుకుంటే గివింగ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ హార్ట్. హృదయపూర్వకంగా వాళ్ళు ఇవ్వగలిగేటట్టుగా ఉండాలా, హృదయానుసారంగా వారు దేవునికి స్తుతులు చెల్లించే వరకు ఉండాలి. కనుక పౌలు గారు ఫిలిప్పీలు రాసిన పత్రికలో అంటున్నాడండి ఒక మాట, 4వ అధ్యాయం 14-15. సరే, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఆయన ఎలిగేట్ చేస్తున్నాడండి. కొన్నిసార్లు కొన్ని సంఘాలు ఎంతవరకు ఫ్రూట్ఫుల్గా ఉన్నారో చెప్తున్నాడు. సేవకుడు అంటే గృహ నిర్వాహకుడు. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు కదండి, గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది, 4వ అధ్యాయం 1-2 వచనాలు అంటున్నాడు. అట్లాగే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అంటాడు, మేలు చేయడంలో విసుగవద్దు, మేలు చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా నువ్వు సంఘాలు కలిగి ఉండాలని. అట్లాగే తీతుకు రాసిన పత్రికలు అంటాడు, ఆయన 2:14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకొని ఉన్నాడు. కనుక ఇటువంటి డెడికేటెడ్ వర్డ్స్ని వాళ్ళు ఇంజెక్ట్ చేసి వారి యొక్క జీవన విధానాల్లో మనము ఆత్మీయ భావాల్ని స్తబ్దుగా ఉన్న లేకపోతే సుప్తావస్థలో ఉన్న సంఘాలని మేల్కొల్పే కార్యక్రమాలు చేయాలి. చివరగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనంలో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము, బోధించుము, సరిచేయము, ప్రోత్సహించము. ఇలా మనం చేయగలిగినట్లయితే దేవుని యొక్క బిడ్డలుగా వారు ఆశీర్వదించబడతారు. తదనుగుణంగా మనం కూడా క్షేమాభివృద్ధి పొందగలం. ఎలా పోషించబడాలంటే ఈ కార్యక్రమాలన్నీ చేయగలిగితే తప్పనిసరిగా సేవకుడు సమృద్ధికరమైన ఆశీర్వాదకారాలతో
ముందుకు సాగడానికి అవకాశాలు ఉన్నాయని ఈ కొద్ది మాటలు నేను తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, సేవకులకి, సహోదరులకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ.